నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నారా లోకేష్ గారు ఒక ఫార్ములా అని చెప్పారు. దేని గురించి అంటే, మనకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించి ఆయన ఏదైతే ఫార్ములా చెప్పారో దీన్ని వక్రీకరిస్తూ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు లోకేష్ గారు చెప్పింది ఏంటి, వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటి, దీని మీద మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ముందుగానే స్థానిక ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని క్యాడర్ని అందరినీ ఒక వేలోకి, ఒక తాటి మీదకి తీసుకొస్తుంది. మెంటల్లీ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని వక్రీకరిస్తూ దీని మీద నెగిటివిటీ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్. అసలు అంటే వాళ్ళని చేయాల్సిన పనిని పక్కన పెట్టి వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ కూర్చోవడం అనేది దీనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వైసీపీకి? అలా ఎవరు చేస్తారని అంటే, తమ మీద తమకి నమ్మకం లేకపోతేనో, తాము బలంగా లేము అనేటువంటి అభిప్రాయం ఉంటే అప్పుడు ప్రత్యర్థి బలహీనతను కోరుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే కనుక ప్రత్యర్థి మీద అసలు పట్టించుకోరు. ప్రత్యర్థి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి చేస్తుంది ఏంటి, ఏదో ఒక రకంగా కూటమి పార్టీలని విడదీయాలి, కూటమిలో ఉండేటువంటి లీడర్లని విడదీస్తే తప్ప మనం గెలవలేము, ఇదే వినిపిస్తున్నారు తప్పితే గత 2 సంవత్సరాల నుంచి ఇంకొకటి ఉందా? వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేక ఈ పని చేస్తున్నారా, అసలు ఏంటనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక రీసెంట్గా చూస్తే కనుక లోకేష్ గారు మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు స్థానిక సమస్యలకు సంబంధించి మనం ఒక ఫార్ములా అసెంబ్లీలో తీసుకున్నాం కదా, 85-15-5 అనేది. సో ఆ రేషియోలో ఇప్పుడు కూడా తీసుకుంటాము. ఆ రేషియోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము వెళ్తాము. ఒకవేళ ఏదన్నా ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే సమన్వయం చేసుకొని మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ మొత్తం ఇది కావాలి, గెలవాలి మొత్తం అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అది కూడా ఏంటి, సమన్వయ కమిటీలు వేస్తాము, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు కూడా వేసి 3 పార్టీలు, అవసరమైతే నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు, మండల స్థాయి సమన్వయ కమిటీలు కూడా వేసి ఎక్కడా కూడా 3 పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఐక్యంగా పనిచేయాలి అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక నినాదం అనుకోండి, లేదంటే ఒక దిశానిర్దేశం. ప్రాథమికంగా మనం ఫార్ములా చెప్పాడు 85-15-5 అని. అంటే 85% ఏమో తెలుగుదేశం పార్టీకి, 15% ఏమో జనసేనకి, 5% ఏమో బీజేపీకి అని చెప్పి ఆయన చెప్పారు సమన్వయ కమిటీ వేస్తాం, ఇంకా దానికన్నా కానీ మిన్నగా అవసరమైతే కనుక అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాము అని చెప్పారు. దీని మీద నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు. మనోహర్ గారు ఏం మాట్లాడారు, అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఇప్పటికి ఈక్వేషన్స్కి సంబంధం లేదు, జనసేన పార్టీ బలపడింది, సో కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయారిటీ ఇవ్వాలి, ఎక్కువ మందికి అవకాశం ఉండాలి అని చెప్పి ఆయన అన్నాడు. సో దీంతో వీళ్ళిద్దరూ ఏదో కుమ్ములాడుకుంటున్నారు, ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి, కూటమి విడిపోతుంది అని చెప్పి గత 24 గంటల నుంచి హోరెత్తిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ. సరే, వాళ్ళు ఎట్టించుకున్నా మనమే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యతిరేకించట్లేదు కానీ, బట్ అక్కడ కూటమి విడిపోయేటువంటి సీరియస్నెస్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఏం లేవు కదా. సమన్వయ కమిటీలు వేసుకొని వాళ్ళు మాట్లాడుకొని వెళ్తామని చెప్పారు లోకేష్ గారు. నాదెళ్ల మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆ 21 మంది ఎమ్మెల్యేల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే కొన్ని చోట్ల జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. దాని సమన్వయం ఎలా చేసుకోవాలి ఏంటనేది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. విడిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాదు కదా, బట్ వస్తుంది. ఆల్రెడీ ఆ పార్టీలు కూటమి విడిపోబోతుందని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. అంటే
దాని అర్థం ఏంటంటే కూటమి బలహీనపడితే కానీ, కూటమి లేకపోతే కానీ మనం మనుగడ సాగించలేము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు బలంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఈ మధ్యకాలంలో ఇంకోటి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు. ఎవరికి? సిఎస్ కను డీజీపీ గారికి. ఫోక్సో యాక్ట్ అనేది పెట్టాలి, ఈ ఆకతాయిలు ఎక్కువైపోయారు, మైనర్ బాలికల మీద రేపులు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆ లెటర్ని బేస్ చేసుకుని ఒక 2 రోజులు నడిపారు. ఏం నడిపారు అంటే కూటమిలో తేడాలు వచ్చేసినాయి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య కూడా తేడాలు వచ్చేసినాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆయనకి లెటర్ రాయకుండా డీజీపీకి రాశారు, సిఎస్కి రాశారు, చీఫ్ సెక్రటరీకి అని చెప్పి ఆయన వాళ్ళు మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా కూటమి చీలిపోతుందని చెప్పి ఒక న్యూస్ ఇచ్చారు. ఇట్లా రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. ఏ చిన్న స్టేట్మెంట్ కనిపించినా ఇస్తున్నారు. ఆ మధ్య హోంశాఖకి సంబంధించినటువంటి అన్ని హోంశాఖ సంబంధించి బాగా పనిచేయాలని చెప్పి ఆవిడని అన్నారని చెప్పి అప్పుడు కూడా ఇదే చేశారు. ఇప్పుడు కలిసి ఉన్నటువంటి కూటమిలో ఇవన్నీ భేదాభిప్రాయాలు కాదు, అభిప్రాయ భేదాలు అంతే. అభిప్రాయ భేదాలు చిన్న చిన్న ఇది, వీటిని కూటమి విడిపోతుంది అని చెప్పి వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? 15 సంవత్సరాల పాటు కూటమి నిలబడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ఆయన చెప్తున్నాడు. మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. అందుకే ప్రయత్నాలు చేసి అలసిపోయి అమ్మటి రామబాబు గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెవికాల్ లాంటి బంధం ఉంది, అది విడిపోదు కూటమి అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. మళ్ళీ అంటే విడగొట్టడానికేమో ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళేమో మరింత అతుక్కుంటున్నారు. సో దీంతో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అన్నది అలాగే లోకేష్ గారు అన్నది దాదాపు ఇంచుమించు ఒకటే. సమన్వయం, ఎవరి పార్టీ స్ట్రెంత్, మా పార్టీ స్ట్రెంత్ పెరిగింది, ఇప్పుడు ఆ విధంగా మా స్ట్రెంత్ పెరిగింది అని చెప్పేసి చెప్పకపోతే రేపు కూటమిలో ఒక 2-3 స్థానాలు ఎక్కువ కావాలంటే ఎట్టిస్తారు? ఎవరు కదా. ఏ పార్టీ అయినా ప్లే చేసేటువంటి పాలిటిక్స్ అది. ఏ పార్టీ కూటమిలో ఉన్నప్పటికి కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత పాలిటిక్స్ ఆ పార్టీకి ఉంటాయి. బీజేపీకి ఉండే అంతర్గత పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి, తెలుగుదేశం పార్టీకి ఉండే అంతర్గత పాలిటిక్స్ తెలుగుదేశానికి ఉంటుంది, జనసేనకు ఉండే అంతర్గత పాలిటిక్స్ జనసేనకు ఉంటుంది. అప్పుడు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే రేపు మీరు సీట్లు ఎక్కువ అడగలేరు కదా. అంతే. ఇప్పుడు అసెంబ్లీ అప్పుడు ఏం జరిగింది? మాకు 60 స్థానాలు కావాలన్నారు, ఆ తర్వాత 40 తర్వాత 21. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఎవరికి ఎలా స్ట్రెంత్ ఎక్కడెక్కడ ఉంది, ఎవరో అభ్యర్థులు, వీటన్నిటి మీద వాళ్ళు మాట్లాడుకొని అనేక సార్లు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కదా, మాట్లాడుకొని చేశారు. మరి సీట్ల షేరింగ్లో కానీ ఎక్కడ రాలేదే, స్థానాలకు సంబంధించినటువంటి ఎంపికలో కానీ ఎక్కడా తేడా రాలేదు కదా. మరి ఈసారి వస్తుందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? అంటే కూటమి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలవలేము అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉన్నబట్టే అది చేస్తున్నారు. లేకపోతే ఎదుటి వాళ్ళ బలాన్ని గురించి వాళ్ళు బలహీనపడాలి అని కోరుకోవటం కాదు. మీరు బలపడితే ఆటోమేటిక్గా ఎదుటి బలహీనపడతాడు, అంతే తప్ప వాళ్ళు బలహీనపడితే మనం బలపడదాం అనేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అది వాళ్ళ పార్టీ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి చర్య అనేటువంటి అభిప్రాయం కలగటంలో తప్పు లేదు. డెఫినెట్గా అలాంటి భావం కలుగుతుంది ఎవరికైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.